గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట మాడుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ యొక్క నైజం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా వారు ఏ కులమో చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే, మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే, బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి. మీరు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ముసుగేసుకొని దొంగాటలాడి బీసీలని వంచినారు. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. నైన్టీ ఫోర్లో చిమన్ భాయ్ మెహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఈ కులం మేము చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. నేను పుట్టినప్పుడు గౌడ కులంలో పుట్టాను. నేను పుట్టుకతో గౌడ్ని. నా కులం తర్వాత లీగల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు, టెక్నికల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, తర్వాత కన్వర్ట్ అయినాడు కాబట్టి ఆరికి బీసీ తట్టు ప్రేమ లేదని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా ఉంది, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. తర్వాత మారింది కులం అని. 99లో ప్రభుత్వం ఎవరుంది? 99 2000లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నట్టుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రం గజెట్ ఇచ్చినప్పుడు 94లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు మార్చాలన్న సమస్య కాదు ఇక్కడ. కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చింది అనేది సమస్య. ఇంకా చారి గారు ఏదో సోనియా గాంధీ గారు పుట్టింది ఇటలీలో, ఉనికి పుచ్చుకుంది భారతీయ తత్వాన్ని. అందరికి తెలుసు అది. మనకి పుట్టినిల్లా మెట్టినిల్లా ఇంపార్టెంట్. మనందరికీ మన భార్యలు పుట్టింది ఎక్కడో, కానీ మన దగ్గరకు వచ్చి మెట్టినిల్లు కదా, ఇది కదా. సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టినప్పటికి కూడా సంపూర్ణంగా భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క కట్టుబాట్లని, భారతదేశం యొక్క అలవాట్లని, భారతీయతని ఉనికి పుచ్చుకుంది కాబట్టే ఈ దేశంలో వారిని ఆదరిస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి సతీమణిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వారు చేసిన సేవ కూడా మరవలేనిది. కౌన్సిలర్ సీటు కూడా త్యాగం చేయలేనటువంటి మానవులు ఉన్నటువంటి ఈ సంబంధంలో సాక్షాత్ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. 2009లో ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారిని ఆపే శక్తి లేకుండే. మన్మోహన్ సింగ్ గారిని దేశంలో యొక్క మేధావి కాబట్టి వారు చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది. ఇదే పదవుల కోసము పాకులాడేటువంటి బీజేపీ నాయకులు, పదవుల కోసము, పదవి కాపాడు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళగలిగినటువంటి బీజేపీ నాయకులు ఆ త్యాగదనులు అనేటువంటి గాంధీ కుటుంబం గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను మీ ద్వారా వారికి హితో పలుకుతా ఉన్నాను. బీసీలకు ప్రధానమంత్రి పదవి చేపట్టారు, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత లేదని ఎప్పుడు అనలేదు. సాక్షాత్ నిన్నే వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటి, మనం కొన్ని విషయాల్లో కొంత వాస్తవాలను మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పుట్టుకతో రెడ్డి, అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి మనిషి. ఇవాళ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం మనం అందరం కూడా అభినందించాలి కదా. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి ఇలా బీసీల కోసం కులగణన చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడము, ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయాలా కావా? నేను మీ ద్వారా బీజేపీ నాయకులు, ఒక రెడ్డి సామాజిక వర్గ అగ్రవర్ణ కులంలో పుట్టినట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు కులగణన చేస్తాడు, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధిస్తానని చెప్తా ఉన్నాడు. మరి మీరు ఓబీసీ ముసుకేసుకున్న ప్రధానమంత్రి గారు ఓబీసీల కోసం ఏం చేశాడు? ఏ రాష్ట్రంలో
ఈ ఈ సెక్షన్ కోసం ఏం చేశాడో ఒక్కసారి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు చెప్తే బాగుంటుంది. కొత్తగా ప్రధానమంత్రి కాలే మోడీ గారు, 11 ఏళ్ళైంది. గౌరవిస్తూనే వస్తూ ఉన్నాం. ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తూనే వస్తుంది. 11 ఏళ్ళు వారి ప్రధానమంత్రి నేతృత్వంలో దేశం నడిచింది. కొత్తగా చెప్పేదేం లేదు దాంట్లో. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఢిల్లీదిని కొద్ది కర్ణాటక స్కామ్లు ఏదో బయటపడ్డట్టున్నాయి. అది ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసిన కవిత గారికి, అది ఓపెన్ చేసి ఇంకెక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేతో పలుకుతా ఉన్నాను. ఎస్, రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా డేట్ ఫైనల్ కాలేదు, త్వరలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు కలవడం జరిగింది. అన్ని విషయాలు వారు కూలంకషంగా చర్చించినారని అనుకుంటా ఉన్నాను. ఎస్, ఎనీ టైం మేము రెడీ. ప్లాట్ఫామ్ మీదే, సమయం మీదే. ఇంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు తాతగారు ఎవరికో అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎట్లా? రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము నిజమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబము. ఆ తర్వాత హలాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భము. వారి తాతగారు మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళ నాన్నగారులు పుట్టక ముందు దేశం కోసం పాటుపడినట్టు నాయకుడైనా, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసినట్టు నాయకుడైనా, వీళ్ళు ఎక్కడ ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోతీలాల్ నెహ్రూ స్థితిగతులు ఏమిటి, నెహ్రూ గారి స్థితిగతులు ఏమిటి? సంపన్న ఆగర్భ శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం 9.5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే, ఈ చరిత్రను తిరగరాసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎవరు ఎన్ని చేసినా మోతీలాల్ నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబం చేసిన త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోలేరు. దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరు గుండెల్లో ఈ చరిత్ర ఎప్పుడు కూడా చిరస్మరణంగా ఉంటుంది. ఇప్పుడు భారత సమాజంలో పౌరుడిగా ఉండి, మంత్రిగా ఉండి ఆ రకంగా మాట్లాడవచ్చునా? ఈ దేశం ఒక సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోయి బండి సంజయ్ గారు మంత్రి హోదాలో ఉండి మాట్లాడితే, he should know that he is a minister in the union cabinet which is a secular state. ఇది రిలీజియస్ స్టేట్ కదా. ఈ దేశం అనేది లౌకికవాద దేశం, అందరికీ సమాన హక్కులు ఉండే దేశం ఇది. ఆయన ఆ మాట అంటానికి. థ్యాంక్ యూ. ఎవరది? ఎవరు పాలకులో ఉన్నారు? అరే, జాబితా ఎట్లా రూపొందించబడింది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దాని మీదే కదా. ముస్లింలని వెనుకబడి జాబితా ఎప్పుడు చేర్చినారు, ఎట్లా చేర్చినారు, చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకు చేర్చినారు అనేది. ముస్లింలని వెనుకబడి జాతుల్లో ఎప్పుడు, ఎందుకు, ఏ కారణంగా చేర్చినారో చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది వారికి.